హాయ్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇండియన్ ఎకానమీ గురించే చర్చ. అవును, మన ఆర్థిక వ్యవస్థ గురించి పెద్ద వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఒకే ఒక్క నంబర్. అసలు ఏంటా నంబర్, దాని వెనకున్న కథేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. 8.2%. అవును, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇది కేవలం ఒక అంకె కాదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ ఇది. నిజం చెప్పాలంటే ఎవ్వరూ ఇంత ఊహించలేదు. అంచనాలన్నింటినీ మించిపోయింది. అంతేకాదండోయ్, గత 6 త్రైమాసికాల్లో అంటే దాదాపు ఏడాదిన్నరలో ఇదే హయ్యెస్ట్ గ్రోత్ రేట్. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన ఎకానమీ ఎంత బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యిందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, మరి ఈ 8.2% కథలోకి వెళ్దాం. ముందుగా అసలు ఈ జీడీపీ అంటే ఏంటి? ఈ నంబర్ మనందరికీ ఎందుకింత ఇంపార్టెంట్? జీడీపీ ఈ పదం వినగానే చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు. కానీ చాలా సింపుల్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన దేశం యొక్క ఎకనామిక్ రిపోర్ట్ కార్డ్. అంటే ఒక నిర్దిష్ట టైంలో మన దేశంలో తయారైన వస్తువులు, అందించిన సేవల మొత్తం విలువ ఎంత అన్నది లెక్క కడుతుంది. అంతే. ఓకే, గ్రోత్ బావుంది. కానీ ఈ గ్రోత్ వెనక ఉన్న ఇంజిన్ ఏది? అంటే ఏ సెక్టార్స్ ఈ అద్భుతమైన పరుగుకు కారణమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రోత్కి హీరో ఎవరంటే ఖచ్చితంగా మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనే చెప్పాలి. ఏకంగా 13.9% గ్రోత్. అన్బిలీవబుల్ కదా? దాని వెనకే మైనింగ్, సర్వీసెస్ సెక్టార్స్ కూడా గట్టి సపోర్ట్ ఇచ్చాయి. ఒక్కసారి నంబర్స్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ 13.9%తో టాప్లో ఉంది. మైనింగ్ సెక్టార్ 10% పెరిగింది. ఇక ట్రేడ్, హోటల్స్ లాంటి సర్వీసెస్ కూడా 7.3% వృద్ధితో ఎకానమీకి మంచి బూస్ట్ ఇచ్చాయి. సరే, 8.2% అనేది 6 త్రైమాసికాల గరిష్టం అంటున్నాం కదా. ఆ మాట ఎందుకంటున్నామో గతంతో పోల్చి చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ చార్ట్ చూడండి, మొత్తం కథ ఇదే చెప్పేస్తోంది. గత కొన్ని క్వార్టర్స్తో పోలిస్తే ఈ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ బార్ ఎంత పైకి దూసుకెళ్లిదో చూడండి. ఆ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సో మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది ఏదో చిన్నపాటి పెరుగుదల కాదు. ఇది ఎకానమీలో వచ్చిన ఒక బలమైన, ఒక సిగ్నిఫికెంట్ జంప్ అన్నమాట. సరే, నంబర్స్ బావున్నాయి, గ్రోత్ బావుంది. కానీ అసలు ఈ 8.2%కి ఉన్న అసలు అర్థమేంటి? ఇది మన దేశానికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి ఏం చెబుతోంది? మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్ కూడా ఇదే చెప్పారు. ఈ గ్రోత్ మన ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత రెసిలియంట్గా ఉందో చూపిస్తోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఒక బ్రైట్ స్పాట్ అని ఆయనన్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే మనం ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలతో పోల్చి చూడాలి. చైనా, అమెరికా లాంటి దేశాల గ్రోత్ రేట్స్ చూడండి. మన 8.2%తో పోలిస్తే అవి చాలా తక్కువ. అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా ఇండియా దూసుకెళ్తోందన్నమాట. ఓకే, అంతా బానే ఉంది. కానీ ఈ జోరు ఇలాగే కొనసాగుతుందా? ఇక ముందు దారి ఎలా ఉండబోతోంది? నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు చూద్దాం. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఈ మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను 7% గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తోంది. 8.2%తో పోలిస్తే కొంచెం తక్కువే అయినా 7% అనేది కూడా చాలా చాలా మంచి నంబర్. ఇది మన ఎకానమీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ను చూపిస్తోంది. అయితే ఈ గ్రోత్ మొమెంటం కంటిన్యూ అవ్వాలంటే మనం కొన్ని విషయాలపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మన దేశంలో ప్రజల కొనుగోలు శక్తి ఎలా ఉంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా లేదా, గ్లోబల్ ఎకానమీలో వచ్చే మార్పులు, అలాగే మన అగ్రికల్చరల్ సెక్టార్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. సో ఫైనల్గా మన ముందున్న $1 మిలియన్ క్వశ్చన్ ఇదే. ఇండియా తన ఎకనామిక్ ఇంజిన్కొచ్చిన ఈ పవర్ఫుల్ మొమెంటంని కొనసాగించగలదా? ఈ స్పీడ్ ఇలాగే ఉంటుందా, లేక ఇది కేవలం ఒక క్వార్టర్ అద్భుతమా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.